అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కేరళలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన సమాజ నిర్మాణంలో స్త్రీల పాత్రను కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన రాహుల్ వారితో సరదాగా గడుపుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళల బలం, ధైర్యం మరియు వారి కలలు ఈ సమాజాన్ని సానుకూల భవిష్యత్తు వైపు నడిపించాలి అని రాహుల్ ఆకాంక్షించారు. ప్రతి మహిళ ప్రత్యేకమైనదని, వారిలోని సున్నితత్వం, అవగాహన మరియు భావోద్వేగ మేధస్సు సమాజానికి సమతుల్యతను, సరైన దిశానిర్దేశాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. మహిళల్లో ఉండే సహనం, దీర్ఘకాలిక దృష్టి, సానుభూతి వంటి లక్షణాలు అసాధారణ మార్పులను తీసుకువస్తాయని ఆయన ప్రశంసించారు. సమాజం విధించే నిబంధనలకు మహిళలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు. మహిళలు తమ వ్యక్తిత్వం మరియు ఆకాంక్షలకు అనుగుణంగా స్వేచ్ఛగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భోజన సమయంలో కేరళ విద్యార్థులతో సంభాషించిన ఆయన వారిలోని ఉత్సుకత, ఆత్మవిశ్వాసం తనను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి విశాల దృక్పథంతో అడుగులు వేసినప్పుడు ప్రపంచం మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.